2019 మే 23 తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైన రోజు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఓ చీకటి రోజని అంతా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఓ చీకటి రోజవుతుందని ప్రజలకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2019 ఎన్నికల ప్రచారం సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని, రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలతాయని, రాజధాని అమరావతి నాశనమవుతుందని, రాష్ట్రం అప్పుల పాలవుతుందని, పరిశ్రమలు పారిపోతాయని, రాష్ట్రం సర్వనాశనమవుతుందని ప్రజలకు శిరస్సు వంచి తెలియజేసినటువంటి విషయాలు అక్షర సత్యాలు అవుతున్నాయని వైసీపీ అధికారం చేపట్టిన నెల రోజులలోనే ప్రజలకు అర్థమైంది. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు.